ప్రైజ్ లార్డ్ అండి. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క కృప, దేవుని దయ, దేవుని కనికరము మన పట్ల చూపించిన యేసయ్యకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. అందరు బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతిదినం ప్రతిక్షణం అనుక్షణము ప్రార్థనలో జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం. మరి ఈ యొక్క వాక్యం మీ దగ్గరికి రావటము దేవుని చిత్తమై ఉన్నది. ఉదయకాల సమయంలో అందరూ ప్రార్థన చేయాలని, దేవునికి దగ్గరగా ఉండాలని, దేవుని ప్రేమించాలని, రాబోయే కీడు నుండి తప్పింపబడాలని, ఆత్మలోను, జ్ఞానంలోను, భక్తిలోను, వివేచనములోను ఆయనకు దగ్గరగా ఉండాలని మరి దేవుని చిత్తము హృదయపూర్తిగా మేము కూడా కోరుకుంటూ ఉన్నాము. ప్రతిదినము నీ ఇంటికి రావటం దేవుని వాక్యము ఎంతో మరి దీవెనకరంగా, ఆశ్చర్యకరంగా ఉంటుంది. అనేకులకి దీవెనకరంగా మారుతుందని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మరి చూడండి, ఎంతోమంది మరి దేవుని యొక్క కృపలో వర్ధిల్లాలని ఆశపడుతుంటారు. మరి ఆయన కృపలో వర్ధిల్లాలన్నా, ఐశ్వర్యంతో నింపబడాలన్నా, భయభక్తులు కలిగి ఉండాలన్నా, జ్ఞానం కలిగి ఉండాలన్నా ఏ రీతిగా ఉండాలంటే మొట్టమొదట మనం చూసుకుందాం. సామెతలు 22వ అధ్యాయము వచనము 4లో యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయము, మనకు ప్రతిఫలము, ఐశ్వర్యము, ఘనత, జీవము దాని వలన కలుగును. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, చూడండి 3 అద్భుతాలు జరుగుతాయి. ఆ మూడు ఏంటిదంటే ఐశ్వర్యము, ఘనత, జీవము దాని వలన కలుగుతుంది. ఐశ్వర్యము, ఘనత, జీవము. మరి ఈ 3 మరి ప్రతి హృదయంలో కలగాలంటే ఫస్ట్ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన దగ్గరికి రావాలి. మరి ప్రతి పాపములు ఆయన దగ్గర ఒప్పుకోవాలి. యేసయ్యా, నా పాపాలు క్షమించండి, నీ యొద్దకు వచ్చుటకు నాయన కృప చూపించండి, నీ సిలువ రక్తము చేత నా మీద ప్రోక్షించండి అయ్యా. అయ్యా, నువ్వు నా కొరకు రక్తం చిందించావు, ప్రాణం పెట్టావు, తిరిగి లేసావని ఎవరైతే విశ్వసిస్తుంటారో, ఆయన యందు భయభక్తులు కలిగి కొనియాడి దేవుని సన్నిధిలో మరి మొరపెడతారో ఖచ్చితంగా వారి జీవితంలో మరి దేవుని కార్యాలు చూడగలుగుతారు. ఈ 3 అద్భుతాలు జరుగుతాయి. ఐశ్వర్యము, ఘనత, జీవము నీ పట్ల కలుగుతూ ఉంటుంది. అనారోగ్యం నుండి విడుదల పొందుతావు. ఘనత నీకు కలుగుతుంది. నార్మల్ రిపోర్ట్లు దేవుడు తీసుకురాగలుగుతాడు. ఆయన జీవం గలవాడు. మరి నా జీవితం ఏంటయ్యా నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, ఆయన యందు భయభక్తులు కలిగిన ఎడల దేవుని కార్యాలు ఖచ్చితంగా నువ్వు చూడగలుగుతావు. మరి లోకంలో చూస్తే ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎంతోమంది ద్వారా ఎన్నో అవమానాలు కలుగుతూ ఉండొచ్చు. కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఈ 3 దొరుకుతాయి. ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా, మరి నీ వాక్యం ఇలా సెలవిస్తున్నది, నీ వాక్యం ఇలా బ్లెస్సింగ్గా ఇస్తుంది, నీ వాక్యం ద్వారా నేను దీవించబడాలి అయ్యా, నీకు దగ్గరగా ఉండాలని నువ్వు ఎప్పుడైతే ఆశిస్తున్నావో, దేవుడి దగ్గరికి వస్తావో ఖచ్చితంగా ఈ 3 అనుభవంలోనికి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. మరి ఎవరి దగ్గర నువ్వు అవమానపడ్డావో, నిందలు పడ్డావో, పోరాటాలు పడ్డావో, మరి ఎక్కడెక్కడైతే నువ్వు దుఃఖపడుతున్నావో, ఏడుస్తున్నావో, బాధపడుతున్నావో ఖచ్చితంగా నా ప్రభువు నీకు సహాయం చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన పాదాల దగ్గరికి రా, ఆయన వాక్యాన్ని విను, వాగ్దానాన్ని స్వతంత్రించుకో, వాక్యాన్ని చదువు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండు, హృదయాన్ని శుద్ధి చేసుకో, ఆయనకు దగ్గరగా ఉండి ఆయన చిత్తానుసారంగా నువ్వు జీవించు. పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. మరి ఆయన నామంలో నీకు కార్యాలు జరుగుతాయి. ఆయన నామంలో నీకు దీవెన కలుగుతుంది. మరి ఆయన జీవం గల దేవుడై ఉన్నాడు. మరి ఈ వాక్యం నెరవేర్చబడాలని నీ కొరకు, నీ కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధాత్మ తండ్రి యేసయ్యా, నీ బంగారు పాలను బట్టి వందనాలు. జీవం గల తండ్రి, సజీవుడా, దేవుని కుమారుడా, మహోన్నతుడువైన మా తండ్రి, నీకు స్తోత్రము కలుగును గాక. తండ్రి, మరి సామెతలు 22:4లోనూ మాట్లాడినావు, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయము, మూలము, ప్రతిఫలము, ఐశ్వర్యము, ఘనత, జీవము దాని వలన కలుగునని సెలవిచ్చి ఉన్నావు తండ్రి. ఎవరెవరైతే బలహీనతలు ఉన్నారో, బంధకాలు ఉన్నారో, శోధనలో ఉన్నారో ప్రభా, అప్పుల బాధలో ఉన్నారో ప్రభా, ఇరుకుల్లో ఉన్నారు తండ్రి, నైనా యేసుక్రీస్తు నామంలో విడుదల కలుగును గాక. నీ రక్తాన్ని ప్రోక్షించండి తండ్రి, నీ సమాధానము దయచేయండి, ఆత్మచేత నడిపించండి, సాక్ష్యంగా నిలబెట్టుకోండి తండ్రి, పరిపూర్ణతతో నింపండి ప్రభా. అయ్యా, ఎవరైతే నా తండ్రి నాయన, అయ్యా రాత్రంతా నా తండ్రి నాయన బలహీనతగా బంధకాల్లో ఉన్నారో, ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటుండగా ప్రతిఫలము కలుగును గాక, వారి మీదికి దీవెన కలుగును గాక, వారి మీదికి ఐశ్వర్యం కలుగును గాక, అయ్యా ఘనత కలుగును గాక నా తండ్రి ప్రభా. అవును, నువ్వు చెప్పిన యొక్క వాక్యము నెరవేర్చబడును గాక. ఎవరెవరైతే నా తండ్రి నాయన ఈరోజు బర్త్డే జరిపించుకుంటారో వారిని ఆశీర్వదించండి అయ్యా. ఈరోజు నా తండ్రి ఘనంగా జరిగించుకును గాక అయ్యా. ఎవరెవరికి నైనా బిడ్డలు లేరు వారికి బిడ్డలు కలుగును గాక. ఎవరైతే పెళ్లి రోజులు జరిపించుకుంటారో వారు అయ్యా మరి ఘనంగా జరిపించుకును గాక నా తండ్రి అయ్యా. ఈరోజు మంచి పనులు మొదలు పెడుతున్న వారందరినీ మీరు జ్ఞాపకం తెచ్చుకోండి, రోగులను స్వస్థపరచండి తండ్రి నాయన. అనారోగ్యం నుండి విడుదల దయచేయండి,
నార్మల్ రిపోర్ట్ తీసుకురా తండ్రి. ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో తండ్రి, వారిని తాకండి, ముట్టండి, బలపరచండి తండ్రి. నాయన సమాధానం కలుగును గాక నా తండ్రి. దూతలు వారికి నాయన కావలుగా ఉండును గాక. నీ వాక్కు చేత భద్రపరచబడును గాక నా తండ్రి. ఈ వాక్యాన్ని విని నా తండ్రి ఆత్మీయలో నాయన వెతికి అయ్యా ప్రతి విని నా తండ్రి విశ్వసించి అనేకులకు షేర్ చేయను గాక ప్రభా. అనేకులకి ఇది దీవెనకరంగా ఎల్లును గాక, దీవెనకరంగా మారును గాక తండ్రి. యేసుక్రీస్తు నామంలో నీ దీన దాసురాలు మొరను ఆలకించి ఈ వాక్యం మా జీవితంలో నెరవేర్చి ముందుకు తీసుకెళ్తున్నందుకు స్తోత్రము తెలియజేస్తూ యేసు నామను బట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభా ధైర్యము కలిగి ముందుకెళ్ళుటకు దయచేయండి. యేసయ్య నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యూ.